ఆస్ట్రో శెట్టి ఛానల్ ప్రేక్షకులకి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు. మీరందరూ కూడా అష్టైశ్వర్యాలతో, సౌభాగ్యంతో, ఆరోగ్యంతో ఈ సంవత్సరం అంతా కూడా ఆనందంగా గడుపుతారని ఆశీర్వదిస్తూ ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, ఇప్పుడు నేను చెప్పేటువంటి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే ధనస్సు రాశి వారికి జనవరి మాసం 2026 సంవత్సరంలో మాస ఫలితం ఎలాగుంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది, ఇంట్లో గృహశాంతి ఉంటుంది, భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది, ప్రేమ అభిమానం ఉంటాయి, పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదించేటువంటి పరిస్థితులు ఉంటాయి, పిల్లలు మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో విసిగించరు, నూతన వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశం కొంతమందికి ఇందులో ఉంది. ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా అద్భుతమైనటువంటి రీతిలో పేరు ప్రతిష్టలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, దూర ప్రయాణాలు చేస్తారు, దైవ సందర్శనం కలుగుతుంది. ఇకపోతే వివాహం కానటువంటి వాళ్ళు వెంటనే మీ ప్రయత్నాలు ప్రారంభించండి, వివాహాలు జరిగేటువంటి అవకాశం కనపడుతుంది. మీకు కావాల్సినటువంటి వధువు వరుడు దొరుకుతారు. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు అర్హత ఉంటే వాతావరణ పరిస్థితులు గమనించి ప్రయత్నించండి, తప్పకుండా వెళ్తారు. విద్య కోసమో ఉద్యోగం కోసమో ఏదో ఒకటి. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు మీ సబార్డినేట్స్ విషయంలో కంట కనిపెట్టండి, మిమ్మల్ని మోసగించేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. పెద్దలు మీ పనిని శ్లాఘిస్తారు, ట్రాన్స్ఫర్స్ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి, నూతన వస్తు సేకరణ కూడా కలుగుతుంది, వాహనం కొనుగోలు చేస్తారు. ఈ రకమైనటువంటి సుఖము, ఆనందము మీకు దొరుకుతుంది. ప్రేమ, అభిమానం అన్నీ కూడా కలుగుతాయి. ప్రేమికులకు మంచి కాలం, కళాకారులకు మాత్రం అద్భుతమైనటువంటి కాలంగా మనం చెప్పవచ్చు. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి, కోర్టు కేసులు పడకుండా చూసుకోవాలి, అగౌరవం పొందకుండా చూసుకోవాలి. ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఆ గురువు యొక్క దీవెన మీకు ఉంది కాబట్టి మీకు వచ్చినటువంటి ఆపద ఏమాత్రమూ లేదు. ఏదో రకంగా అన్నీ కూడా మీరు నెట్టుకు వెళ్తారు. ఏదైనా డబ్బులు ఇచ్చి ఉంటే, అప్పులు ఇచ్చి ఉంటే అవి రాబట్టుకోవడానికి ఈ మాసం మీరు ప్రయత్నించవచ్చు. కొంతవరకు లాభపడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. వాళ్ళు మొండిగా లక్ష్మీనరసింహస్వామి అష్టోత్తరం చదివి వాళ్ళని అడగండి, వాళ్ళు భయపడతారు, ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రకంగా సాగేటువంటి ఈ మాసాన్ని అంతా కూడా అద్భుతంగా అనుభవించండి, ఆనందంగా అనుభవించండి. విందు వినోదాల్లో, శుభకార్యాల్లో యథావిధిగా పాల్గొంటారు. మితంగా మాట్లాడండి, గొప్పలకు పోయి ఏదో రకంగా ఏదో మాట్లాడి టెంపర్మెంట్కు గురై అనవసరంగా అవమానపడకండి. ఇవన్నీ మీరు గమనించినట్టయితే చాలా అద్భుతమైనటువంటి మాసం ఇది. మీకు తెలిసింది కదా. సెలవు, మరి ఉంటాను. నమస్కారం.